గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు బాలీవుడ్ దివంగత నటి దివ్యభారతి గారి గురించి తెలుసుకుందామండి. 25 ఫిబ్రవరి 1974లో మహారాష్ట్రలో జన్మించారు. 5 ఏప్రిల్ 1993లో ముంబైలో మరణించారు. సనా నడియాడ్వాలా ఇతర పేర్లు. భర్త పేరు వచ్చి సాజిద్ నడియాడ్వాలా, ప్రముఖ నిర్మాత. ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమెను రామానాయుడు గారు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్ ద్వారా బొబ్బిలి రాజా అనే సినిమాలో వెంకటేష్ గారి పక్కన హీరోయిన్గా పరిచయం చేశారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత 1992లో విశ్వాత్మ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1992 నుంచి 93 మధ్యలో 14 సినిమాల్లో నటించారు. 1993 ఏప్రిల్లో 19 ఏళ్ల వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకుండా ఉన్నాయి. దివ్యభారతి ముంబైలో ఓం ప్రకాష్ భారతి, మీతూ భారతిలకు పుట్టారు. ఆమెకు కునాల్ అనే తమ్ముడు ఉన్నాడు. పూనం అనే సవతి చెల్లెలు ఉంది. ఈమె ముంబైలోని జూహులో 9వ తరగతి వరకు చదువుకున్నారు. రైనత్ అరోరా ఈమెకు దాయాది. దివ్యభారతి హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలు మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచే బొద్దుగా, అందంగా, బొమ్మలాగా ఉండేది. అందరినీ ఆకర్షించేది. షోలా ఔర్ శబ్నం సినిమా షూటింగ్లో గోవిందా ద్వారా దివ్యభారతికి దర్శక నిర్మాత అయిన సాజిద్ నాడియాడ్వాలా పరిచయం అయ్యారు. వీరి పెళ్లి 10 మే 1992లో జరిగింది. పెళ్లి చాలా రహస్యంగా చేసుకున్నారు. సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి, సాజిద్, ఒక కాజీ, దివ్యభారతి, కురులను అలంకరించే స్నేహితురాలు సంధ్య, ఆమె భర్త సమక్షంలో జరిగింది. తెలుగు, తమిళ్, హిందీలో సుమారు 21 సినిమాల్లో నటించారు. బొబ్బిలి రాజా తొలి సినిమా, తొలి ముద్దు చివరి సినిమా తెలుగులో. బొబ్బిలి రాజాలో వెంకటేష్ సరసన, నా ఇల్లే నా స్వర్గం సినిమాలో రమేష్ బాబు గారి సరసన, రౌడీ అల్లుడిలో చిరంజీవి గారి సరసన, అసెంబ్లీ రౌడీ చిట్టమ్మ మొగుళ్ళలో మోహన్ బాబు గారి సరసన, ధర్మక్షేత్రంలో బాలకృష్ణ గారి సరసన. తొలి ముద్దు సినిమా అది ద్విభాషా చిత్రం అండి, తెలుగు తమిళంలో తీశారు. ప్రశాంత్ గారి సరసన నటించారు. ఈవిడ నటించిన సినిమాలన్నీ చాలా హిట్స్ అయినాయి. తొలి ముద్దు సినిమా ఇంకా చిత్రీకరణ పూర్తి కాకముందే మరణించారు. ఆ భాగం సినీ నటి రంభ దివ్యభారతికి బదులుగా నటించారు. తొలినాళ్లలో రంభ అచ్చు దివ్యభారతిలాగా ఉండేది, అందుకని ఆవిడని తీసుకున్నారు. 1990 నుంచి 93 దాకా చాలా చురుగ్గా సినిమాల్లో నటించారు. హిందీలో తొలి సినిమా వచ్చి విశ్వాత్మ, చివరి సినిమా వచ్చి క్షత్రియ. 5 ఏప్రిల్ 1993 సాయంత్రం సమయంలో ముంబైలోని అంధేరి వెస్ట్లో తన బిల్డింగ్లో 5వ అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయారు. అప్పుడు తన ఫ్రెండ్స్, పని మనిషి అంబులెన్స్కి కాల్ చేశారు. హాస్పిటల్కి తరలించినప్పుడు మరణించారు. ఆమె తండ్రి ఎటువంటి అనుమానాలు లేవు తన మృతిపై అనడంతో అంత్యక్రియలు జరిగాయి. చాలా అందమైన నటి. పోలికలు, హావభావాలు సేమ్ శ్రీదేవి లాగానే ఉండేవి. ఏ డ్రెస్ వేసినా, చీర కట్టినా చాలా అందంగా ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా ఉంటే చాలా పెద్ద హీరోయిన్ అయి ఉండేవాళ్ళు. అప్పట్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తర్వాత దివ్యభారతి గారే అనే పేరు తెచ్చుకున్నారు. ఒక మంచి అందమైన నటిని భారత సినీ పరిశ్రమ కోల్పోయింది. హిందీలో కూడా షారుఖ్ ఖాన్, గోవిందా, అనిల్ కపూర్, రిషి కపూర్, సంజయ్ దత్, పృథ్వీ కపూర్, సునీల్ శెట్టి, అర్మాన్ కోహ్లీ, చుంకీ పాండే వాళ్ళ సరసన నటించారు. హిందీలో చనిపోయే నాటికి 5 సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. వాటిలో వేరే హీరోయిన్స్ మెహ్రాలో రవీనా టండన్, కర్తవ్యాలో జూహీ చావ్లా, విజయపథ్లో టబు, దిల్వాలేలో రవీనా టండన్, ఆందోళనలో మమతా కులకర్ణి నటించారు. లాడ్లా సినిమా కూడా సగానికి పైగా శ్రీదేవి గారు చేసిన పాత్రలో దివ్యభారతి గారు నటించారు. అది తెలుగులో ఘరానా మోడు సినిమాకి హిందీలో రీమేక్ చేశారు. కానీ దివ్యభారతి చనిపోవడంతో మళ్ళీ శ్రీదేవి గారిని పెట్టి సినిమా మొత్తం మొదటి నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేశారు. ఈ సినిమాలన్నీ దివ్యభారతి మరణానంతరం రిలీజ్ అయ్యాయి. ఆమె మొత్తం 21 సినిమాలను నటించి అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో ఒకరుగా నిలిచారు. ఆమె వ్యక్తిత్వం, ప్రత్యేకమైన నటనా సామర్థ్యాన్ని ఆమె తోటి నటీనటులు, విమర్శకులు ప్రశంసించేవారు. సునీల్ శెట్టి ఆవిడంతటి అద్భుతమైన నటిని చూడలేదు అని అన్నారు. నటి కరిష్మా కపూర్ దీవానా సినిమాలో చాలా అందంగా ఉంది, అద్భుతంగా నటించింది, నేను కళ్ళు తిప్పుకోలేకపోయాను అన్నారు. నటుడు గోవిందా, జూహీ, కాజల్, కరిష్మా ఒక టైపు, దివ్యభారతి ఆ ముగ్గురు నుండి భిన్నమైనది. సహజమైన దేవుడిచ్చిన అందం, అభినయం, మళ్ళీ అలాంటి వారు సృష్టించబడరు అని అన్నారు. నటి అనుష్క శర్మ మాట్లాడుతూ, దివ్యభారతి పాటలకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సాత్ సముందర్ సాత్ అనే పాటకి నేను ఎప్పుడు డ్యాన్స్ చేస్తాను. తను చనిపోయినప్పుడు మా అమ్మ నాకు చెప్పలేదు వారం రోజుల పాటు. నేను బాధపడతానని. నాకు అంత ఇష్టము
దివ్యభారతి అంటే అని చెప్పారు. 2011లో దేవానంద్ గారు ఛార్జ్ షీట్ అనే చిత్రాన్ని దివ్యభారతి మరణానంతరం మిస్టరీ మీద చిత్రీకరించారు. తనకి అవార్డ్స్ ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు దీవానా నుంచి వచ్చింది, ఒక నంది అవార్డు బొబ్బిలి రాజా నుంచి తీసుకున్నారు. చాలా అందమైన నటి, శ్రీదేవి పోలికలతో పుట్టారు. ఇప్పటిదాకా ఉంటే చాలా మంచి పేరు వచ్చేది ఆవిడకి, దివ్యభారతి గారికి. చాలా చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారు, చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఆవిడ మ్యారేజ్ కూడా ఒక పత్రిక తన మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ బయట పెట్టడం ద్వారానే తనకు పెళ్ళయిందని తెలిసింది. 18 ఏళ్లకే వివాహం చేసుకున్నారు ఒక నిర్మాతని. ఆ మరణం ఇప్పటికీ ప్రశ్నార్థకమే, ఎలా మరణించారో కూడా తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. కొంతమంది నటీనటులు అండి, అందమైన నటీనటులు అనుకోకుండా అకస్మాత్తుగా మధ్యలోనే మరణించారు. అలా సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ ఇలాంటి వాళ్ళని మనం మర్చిపోలేము. తన చలాకీతనంతో ఎంతో అందంగా చక్కగా డ్యాన్స్ చేసేవాళ్ళు, చాలా బాగా చేసేవాళ్ళు. చిరంజీవి గారితో సమానంగా డ్యాన్స్ చేశారు. రౌడీ అల్లుడు సినిమాలో అయితే చాలా బాగుంటారు. బొబ్బిలి రాజా సినిమాలో అయితే చలాకీగా చేశారు. రెస్ట్ ఇన్ పీస్ టు దివ్యభారతి.